రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ. ఇక శ్రీకాకుళంలో సహాయక చర్యల్ని మంత్రి అచ్చెన్నాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కూలిన విద్యుత్ స్తంభాలు, చెట్లను తొలగింపు ముమ్మరం చేశారు అధికారులు. బాధితుల్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు అచ్చెన్నాయుడు. ముందస్తు చర్యలు తీసుకోవడం వల్లే నష్టాన్ని నివారించగలిగామంటున్న అచ్చెన్నాయుడుతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు మనతో పాటు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ చెప్పండి సార్, ప్రధానంగా ఈ పరిస్థితి ఎలా క్లియర్ చేద్దాం అనుకుంటున్నాం? ముందుగుండే ఊహించాం, ఎందుకంటే ఒరిస్సా క్యాచ్మెంట్ ఆంధ్రప్రదేశ్ లో బాగా వర్షాలు పడ్డాయి కాబట్టి ఈ రోజు కంపల్సరీ ఫ్లడ్ వస్తుందని చెప్పి ఊహించాం. కానీ ఇంత స్థాయిలో ఒకేసారి వస్తుందని చెప్పి మేము ఊహించలేదు. ఎందుకంటే ఒరిస్సాకి మనకి కమ్యూనికేషన్ కూడా అసలు నిన్నటి నుంచి కమ్యూనికేషన్ లేదు. వాళ్ళు ఒకేసారి విడిచిపెట్టారని చెప్పి మేము అనుకోలేదు. ఒకేసారి విడిచిపెట్టడం వల్ల ఈ రోజు మనం థర్డ్ లెవెల్ కూడా దాటాం నాగావళి. ఇంక ఈవినింగ్ ఇది 2 lakhs కూడా దాటుతుందని చెప్పి ఊహిస్తున్నాం. కాబట్టి మేము ఎటువంటి రిస్క్ కూడా తీసుకోవడం లేదు. ఎవరైతే ఈ నదీ తీర ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఫోర్స్ఫుల్ గా సేఫ్ ప్లేస్లకు తీసుకెళ్లి వారికి అన్ని సదుపాయాలు కల్పించి ఆస్తి నష్టం ఎంత జరిగినా ప్రాబ్లం లేదు, ముందు ప్రాణ నష్టం జరగకుండా వారికి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చాలా సీరియస్ గా ఎఫెక్ట్స్ అని పెడుతున్నాం. మేమే రంగంలో దిగి అందరూ తీసుకెళ్లి పెడుతున్నాం. శ్రీకాకుళం పరిస్థితి ఎలా ఉంది? హుదూద్ ప్రభావంతో ఏ రకంగా ఎంతవరకు రెక్టిఫై అయింది, ఎంతవరకు ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉందనిపిస్తుంది? ఆస్తి నష్టం ఇంకా మనం ఎన్యూమరేషన్ చేయలేదు, కానీ పూర్తిగా రవాణా వ్యవస్థ అంతా కూడా కుదిలిపడింది. ప్రధానంగా ఈ రోజు విద్యుత్ వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోయింది. దీనిని ఇంకా మనం రెక్టిఫై చేయాలంటే ఇది మన ఒక్కల వల్ల కాదు, మనకు విశాఖపట్నం బేస్ కాబట్టి అట్నుంచి కూడా రావాలి. అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, వీలైనంత తొందరగా అన్ని వ్యవస్థల్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మిగిలినటువంటి నష్టాలన్నింటినీ కూడా ఎన్యూమరేషన్ చేసి ఏ ఒక్కరికి నష్టం లేకుండా ప్రభుత్వ పరంగా ఇతోధికంగా సహాయం అందించాలని నిర్ణయం చేశాం. సరే, ప్రధానంగా ఇది ముఖ్యమంత్రి అచ్చెన్నాయుడు ప్రధాన ఎజెండా ఇది. అయితే ఎంత ఆస్తి నష్టం జరిగినప్పటికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఎటువంటి రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదని, అందుకే ప్రజల్ని బలవంతంగానే సురక్షిత ప్రాంతాలకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుందని అంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ ఆనంద్తో సునీల్ కుమార్, ఎన్టీవీ శ్రీకాకుళం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.